అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను ప్రకటించింది. అందులో భాగంగా ప్రకటించిన రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తుందా, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్ని అమలు చేస్తుందా అనే అంశం రైతుల్లో చర్చనీయాంశంగా మారిందని ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పుర్రా ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం వచ్చినా రైతులకు పంట పెట్టుబడి సాయం గురించి ప్రభుత్వం నోరు మెదపడం లేదని అన్నారు. గత ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. అనంతరం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాగా మార్చారు. ఏకరానికి ఏటా రూపాయలు 15,000 చొప్పున రైతుల ఖాతాలో జమ చేసేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. రైతు భరోసా విషయంలో స్పష్టత లేకపోవడంతో ఈసారి రైతు బంధు ఇంకా రావడం లేదంటూ రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. వర్షాకాల పంటల కోసము రైతులందరూ ఎదురు చూస్తున్నటువంటి రైతు బంధు, రైతు బీమా, మరి రైతు బీమా అని చెప్పినావు, ఆ బీమాను కూడా మరి ధీమానన్నావు, ధీమా కూడా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి వర్షాలకు ఎదురు చూడలేకుండా వర్షాలు నైరుతి ఋతుపవనాలు అయితే వేగంగానే వచ్చినాయి. కాబట్టి దయచేసి ఇప్పటికే మరి చాలా లేట్ అయింది రైతు బంధు ఇవ్వడానికి. రైతు బంధు తక్షణమే ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకు ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎరువులు తెచ్చుకోవాలి, విత్తనాలు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని రైతు బంధు మరి అలా పోతే రుణమాఫీ కూడా మరి ఆగస్టు 15వ తారీఖు అంటున్నావు, అంతకంటే ముందే మరి నువ్వు రుణమాఫీ చేసినట్టయితే రైతులంతా కూడా నీకు హర్షం వ్యక్తం చేస్తారని మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా దయచేసి మరి రుణమాఫీ అలాగైతే రైతు బంధు దయచేసి అందరికీ వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అందులో భాగంగా రైతులకు ఒకటే విజ్ఞప్తి కోరుతున్నాం. మరి ఈ వర్షాలతోని చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి, పిడుగులు పడి అక్కడక్కడ. దయచేసి రైతులందరికీ కూడా మరి వర్షము మొదలైన టైంకే కొంచెం ఇంటికి వచ్చి మరి ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే చాలా ప్రాణ నష్టాలు మరి రైతు మీద అందరూ ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దయచేసి అందరూ కూడా జాగ్రత్త పడాలని విజ్ఞప్తి చేస్తున్నాం.